హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నేత వెంకట్రామరెడ్డి కీలక ప్రెస్ మీట్ అండి. కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్న ఇవన్నీ నిజం కాదా అని అయితే అంటున్నారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వానికి నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చైర్మన్ సూర్యనారాయణ వ్యాఖ్యలపై అయితే మండిపడిన ఏపీ జీఈఎఫ్ చైర్మన్ గారండి. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు అనడం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి ఖండించారండి. ప్రభుత్వాన్ని నియంతృత్వ ధోరణి అనడం, నియంత పాలన అనడం దుర్మార్గం అయితే పేర్కొన్నారు. ఈ మేరకు వెంకట్రామరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సో వెంకట్రామరెడ్డి ఇంకా ఏమేమి పేర్కొన్నారంటే 2014-2019 మధ్య ఉద్యోగులపై అయితే వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డిఏ కేసులు పెట్టడం నిజం కాదా? సో అందులో 3-4 కులాలకు సంబంధించిన వారు అయితే ఉన్నారు అని అయితే అన్నారు. సో 70% పైగా ఇలాగ ఉండడం వాస్తవం కాదా? కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నిటి రివ్యూ చేయాలని అయితే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. వాటి మీద కమిటీని వేయించింది గుర్తులేదా? ఈ 5 ఏళ్లలో డిఏ కేసులతో ఎవరినైనా వేధించారా? గతంలో ఒక మహిళా ఉద్యోగిని ఈ విధంగా పట్టపగలు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళితే కనీసం కేసు పెట్టారా? కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడికి గురైన తర్వాత ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరపున ఉద్యోగులకు మంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా సరే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్ళ ముందు ఇవన్నీ వాస్తవాలు కనబడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో అని ఉద్యోగులు గమనించాలి అని అయితే అంటున్నారండి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు అని చెప్పేసి ఏపీ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామరెడ్డి కీలక ప్రెస్ మీట్లో అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది.